గోదావరి జిల్లా ప్రజలకు వందే భారత్ రైలు అందుబాటులోకి వచ్చింది. నరసాపురం నుంచి చెన్నై వరకు వందే భారత్ రైలును కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ప్రారంభించారు. అనంతరం నరసాపురం నుంచి గుడివాడ వరకు రైల్లో ప్రయాణించారు. ప్రయాణికుల అభిప్రాయాలను మంత్రి తెలుసుకున్నారు. నరసాపురం నుంచి చెన్నై, తిరుపతి వెళ్లే వారికి వందే భారత్ రైలు అనుకూలంగా ఉంటుందన్నారు మంత్రి శ్రీనివాస్ వర్మ. వందే భారత్ రైల్లో నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. భారత్ రైల్లో ఉన్నాం. నరసాపురం నుండి చెన్నై వరకు కూడా ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుతో ప్రారంభమైంది. గతంలో విజయవాడ వరకు మాత్రమే ఉన్నటువంటి ఈ ఎక్స్ప్రెస్ రైలును నరసాపురం వరకు పొడిగించేందుకు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మీద కృషి చేయడం ద్వారా ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్లో ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ నరసాపురం నుండి కూడా మంత్రి శ్రీనివాస్ వర్మ, అలాగే నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, అలాగే గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము, అలాగే కూటమి నేతలు అందరూ కూడా ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్లో ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళంతా కూడా నరసాపురం నుంచి కూడా ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు అటు చెన్నైకి వెళ్ళడం పైన అందరూ హర్షిస్తున్నారు. ప్రస్తుతం మనతో మంత్రి వర్మ ఉన్నారు. సార్, ఎలా చూడొచ్చు అంటే సాధ్యం కాదనుకున్నది వందే భారత్ ఎక్స్ప్రెస్ నరసాపురం వరకు తీసుకురావడం జరిగింది. దీనికి ఎదురైనటువంటి అనుభవాలు ఏమన్నారు? ఇప్పుడున్న సిస్టంలో బ్రాంచ్ లైన్లోకి వందే భారత్ ట్రైన్లు దేశంలో కూడా ఎక్కడా మంజూరు కాలేదు. వేట వరకు ఒక్క ట్రైన్ కూడా మొట్టమొదటిసారిగా దేశంలో బ్రాంచ్ లైన్లో ఉన్నటువంటి ఒక పట్టణానికి వందే భారత్ ట్రైన్ మంజూరు చేశారంటే అది మన నరసాపురానికే మంజూరు చేశారనే విషయాన్ని సందర్భంగా చెప్తున్నా. చాలా టెక్నికాలిటీస్ ఆఫీసర్లు సహకరించారు. ఏమైనా సరే మాకు కావాలి వందే భారత్ ట్రైన్ మా ప్రాంతంలో. ఈ ప్రాంతంలో ప్రజలకు ఒక అనుమానం ఉంది, మనం జీవితంలో ఈ ప్రాంతంలో వందే భారత్ రైలు వస్తుందా అనేటువంటి అనుమానం. వారి కోరిక తీర్చాలనేటువంటి ఒక బలమైనటువంటి ఆలోచనతో పనిచేసినటువంటి సందర్భంగా ఏదైతే సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు, సదర్న్ రైల్వే చెన్నైలో ఉన్నటువంటి అధికారులు సహకరించిన కారణంగా అశ్విని వైష్ణవ్ గారు ఒక సహకారం, అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారి ఆలోచన, ఎప్పుడైనా ఎక్కడైనా రైల్వేల కనెక్టివిటీ ఎక్కడ ఉంటుందో అక్కడ అభివృద్ధి బాగుంటుంది, అక్కడ వాణిజ్య వ్యాపారాలు ప్రోత్సహిస్తాయి అనేటువంటి ఆలోచన కారణంగా ఇది ఈవేళ ఇక్కడ రావడం సాధ్యమైంది. ట్రైన్ ఎవరెవరకు ఉపయోగపడే విధంగా ఉంది, ఏ విధంగా ఉంటుంది? ట్రైన్ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు, యువకులకు, మత్స్యకారులకు ఇది కోస్టల్ తీరం కూడా పోతుంది. ఏదైతే గుడివాడ కానీ, విజయవాడ కానీ, తెనాలి కానీ, ఒంగోలు కానీ, గూడూరు కానీ ఇవన్నీ కోస్టల్ ఏరియాలో ఉన్నాయి. పెద్ద ఎత్తున మత్స్య పరిశ్రమ అభివృద్ధి చెందడానికి, మత్స్యకారులు తిరగడానికి ఉపయోగపడే ప్రాంతం, ఉద్యోగస్తులు. అంతేకాదు ఏదైతే ఈ ట్రైన్ ద్వారా తిరుపతి వెళ్ళేటువంటి అవకాశం, రేణిగుంట నుంచి తిరుపతి వెళ్ళేటువంటి అవకాశం. ఈ ట్రైన్ ద్వారా నన్ను చాలా మంది అడుగుతారు, వందే భారత్ నర్సపూర్ టు చెన్నై ఇచ్చారు, చాలా ధన్యవాదాలు చెప్తూ వెంటనే అడుగుతారంటే అలా కాదు సార్, హైదరాబాద్కి వందే భారత్ కావాలి. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఆ ప్రయత్నం చేస్తాం, ఆ కళ కూడా సాకారం చేస్తాం, అందులో అనుమానం లేదు. ఈ ట్రైన్కి విజయవాడ నుంచి హైదరాబాద్ చేరుకోవడానికి 2 కనెక్టివిటీ ట్రైన్స్ ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్ వస్తుంది. ఒకసారి వందే భారత్ వచ్చింది కదా, అసలు ఈ ప్రాంతానికి వందే భారత్కి అర్హత ఉందా లేదా అనేటువంటి అనుమానం పటాపంచలైంది. ఎప్పుడైతే ఒక వందే భారత్ ట్రైన్కి అనుమతి తెచ్చామో రాబోయేటువంటి రోజుల్లో కూడా మనం వందే భారత్ తెస్తాం, అడుగుతాం. కాబట్టి ప్రజల యొక్క చిరకాల వాంఛ ఈ విధంగా తీరినందుకు సంతోషంగా ఉంది. అలాగే గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము ఉన్నారు. సార్, మొత్తం మీకు బనంజా తగిలినట్టు మొత్తం నరసాపురంకి వచ్చిన ట్రైన్ మీ గుడివాడ ప్రజలకు కూడా మొత్తం అంతా కూడా అందుబాటులో ఉంది. ఏ విధంగా? మినిస్టర్ వర్మ గారికి థ్యాంక్స్ చెప్పడానికి ఇక్కడికి వచ్చాను ప్రధానంగా. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన విషయం. బేసిక్ మనకి ఇదే దీని వాడికి రేపు పొద్దున బెజవాడ నుంచి మచిలీపట్నం నుంచి హైదరాబాద్ ట్రైన్ కూడా మచిలీపట్నం దాకా ఎక్స్టెండ్ చేస్తే సరిపోతుంది. మాకు అన్ని కవర్ అయిపోతుంది. గుడివాడ జంక్షన్లో ఉండటం వల్ల ఇది ఒక మంచి ప్రోగ్రామ్ అయింది. అండ్ ఇంత ట్రైన్ కూడా చాలా బాగుంది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వర్మ గారికి అయితే కానీ ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తాను. అంటే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు నరసాపురం ప్రాంతం నుంచి కూడా అటు చెన్నైకి ఉండటం, అలాగే హైదరాబాద్ కనెక్ట్ ఉండటం కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి కూడా కేంద్ర మంత్రి వర్మ అయితే కూడా స్పష్టం చేస్తున్నారు. ప్రసాద్తో శ్రీనివాస్ టీవీ, వందే భారత్ ఎక్స్ప్రెస్.